హలో ఫ్రెండ్స్, ఇది వచ్చి ఈజిప్ట్ కంట్రీ. నిజమైన ఈజిప్ట్ కంట్రీ కాదు, బల్వాడ్ వరల్డ్లో వాళ్ళు పెట్టిన ఈజిప్ట్ కంట్రీ. సో చూసారు కదా, మనకి పిరమిడ్స్, అక్కడ ఈజిప్ట్లో కనిపించే స్టాచ్యూస్ అన్నీ అలా కనిపిస్తున్నాయి. 3 పిరమిడ్స్ ఉంటాయి అన్నమాట. వాళ్ళు అప్పుడు స్కైలో కనిపించే 3 స్టార్స్ని కింద 3 పిరమిడ్స్గా పెట్టారంట. వాళ్ళ దేవుడికి ఆ స్టార్స్కి ఏవో సంబంధాలు ఉన్నాయని. సో అదన్నమాట. అలాగే ఇక్కడ మనకి ఈజిప్ట్ అనగానే మనకి గుర్తొచ్చేవంటే మమ్మీస్, పిరమిడ్స్. సో ఆ పిరమిడ్స్ లోపల వాళ్ళు మమ్మీస్ని పెడతారు. మమ్మీస్ అంటే వాళ్ళు చనిపోయిన బాడీస్ని కొన్ని కెమికల్స్ యూజ్ చేసి మమ్మీఫికేషన్ అంటారు దాన్ని. అందుకని వాటిని, ఆ బాడీస్ని మమ్మీస్ అంటారు అనమాట. సో వాటిని వాళ్ళు ఈ పిరమిడ్స్ లోపల పెట్టారు. వాళ్ళు అప్పట్లో పూజించే వాళ్ళ గాడ్ ఎవరైతే ఉన్నారో ఆయన మమ్మీఫికేషన్ చెయ్యండి, చనిపోయాక వాళ్ళు మళ్ళీ పుడతారు అని చెప్పారంట. అప్పటి నుంచి వాళ్ళు అది ఫాలో అవుతున్నారు, ఇప్పుడు ఫాలో అవ్వట్లేదు. ఇంకా ఈజిప్ట్లో కూడా అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చి అరబిక్ అనమాట. సౌదీ అరేబియాలో లాగే అక్కడ కూడా ఎక్కువ అరబిక్కే మాట్లాడతారు. అలాగే వాళ్ళ ఇన్కమ్ అయితే టూరిజం నుంచి బాగా వస్తుందంట. అక్కడ చదువుకున్న వాళ్ళ ఎడ్యుకేషన్ కూడా బాగుండిద్ది. చూసారు కదా, అక్కడ డాగ్స్ని కూడా మమ్మీఫికేషన్ చేస్తారు. అక్కడ ఉన్న కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది అంతా ఇక్కడ క్రియేట్ చేసి పెట్టారు. 3 పిరమిడ్స్ ఉన్నాయి. లోపలికి అయితే వెళ్ళలేదు, లోపలికి ఎవరు వెళ్ళట్లేదు. మేబీ లోపల ఏమి ఉండదు, మేబీ పైన వరకే అలా ఈజిప్ట్ కనిపించే పిరమిడ్స్ లాగా క్రియేట్ చేసి అక్కడ పెట్టారు. ఇంకా ఇక్కడ కొన్ని స్టాచ్యూస్ ఉంటాయి కనిపిస్తున్నాయి. అవేంటంటే వాటిని స్ప్రింగ్స్ ఏదో అంటారంట. సగం హాఫ్ అయితే మనుషుల్లాగా, కిందేమో లయన్ లాగా ఉంటాయి అవి. సో అవి కూడా ఉన్నాయి. ఈ పిరమిడ్స్ అయితే 4000, 5000 ఇయర్స్ కింద వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారంట. ఈ స్ప్రింగ్స్ లాంటి కనిపిస్తున్నాయి అయితే 8000 ఇయర్స్ కింద కన్స్ట్రక్ట్ చేశారు. పిరమిడ్స్ ఏమో 4000 ఇయర్స్ కింద కన్స్ట్రక్ట్ చేశారు. అంత హైట్లో రియల్గా నిజంగా ఎలా కన్స్ట్రక్ట్ చేశారు అప్పట్లో వాళ్ళు. నిజంగా ఈజిప్ట్ అంటేనే కొన్ని మిస్టరీస్ ఉంటాయి కదా, అవి తెలుసుకోవాలన్నా ఈజిప్ట్కి వెళ్ళాలనిపించింది. చూడాలన్న ఎప్పటి నుంచో నాకు ఉండేది. కొంచెం అయితే అది తీరిందనే చెప్పొచ్చు. చాలా మంచి ఫీలింగ్ వచ్చింది ఇవి చూస్తే. రియల్గా ఈజిప్ట్ని చూడలేం కదా, సో ఇవి చూసాం, చాలా బాగా అనిపించింది. ఇంకా అక్కడ వాళ్ళ కాస్ట్యూమ్స్ వచ్చేసరికి, వాళ్ళ క్లాతింగ్ అంతా వచ్చేసి, మనం ఇప్పుడు ఏమైనా సాంగ్స్ డ్యాన్స్ చేస్తుంటే సాంగ్స్ చూస్తే బెల్లీ డ్యాన్స్కి వాళ్ళు వేసుకుంటారు చూసారు, కాస్ట్యూమ్స్ ఏమో అవే ఉన్నాయి ఇక్కడ. మేబీ ఈ అరబిక్ మ్యూజిక్ అంతా కూడా ఇక్కడ అంతా బెల్లీ డ్యాన్స్ కొంచెం ఫేమస్ కదా, సో వాళ్ళ కాస్ట్యూమ్స్ కూడా అలాగే ఉన్నాయి. ఆ మ్యూజిక్ కూడా వాళ్ళు పెడితే అదే మ్యూజిక్ వస్తుంది. బాగుంది చాలా. మేమైతే ఈజిప్ట్లో బాగా నచ్చింది. అంటే ఈజిప్ట్లో చూడడానికి ఉంటాయి కదా, సో ఈ కంట్రీ బాగా నచ్చింది. చూడండి, ఇంకా అక్కడ దొరికే వస్తువులు ఏమేమి ఉంటాయి, అక్కడ దొరికే బట్టలు, ఇవన్నీ బొమ్మలు ఈజిప్ట్ని రిప్రజెంట్ చేస్తూ. చాలా లెందీగా అయిపోతుందని వీడియో ఫాస్ట్గా పెట్టేసాం, ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. చూసారా అక్కడ పైన క్లాత్స్ ఆడవాళ్ళు, ఇవన్నీ అబ్బాయాస్. ఇవన్నీ ఈజిప్ట్కి సంబంధించినవి అనుకుంటా, ఈజిప్ట్లో దొరికేవి. సో మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే మాత్రం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. శ్రియాన్ అవ్యాన్ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, మీకు మేము ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్.